కాకినాడ జీజీహెచ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలను పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డ్స్ కు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు చెల్లించాలని, క్యాజువల్ లీవులు అమలు చేయాలని, విధులకు దూరం చేసిన వారిని తిరిగి చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు తక్షణం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇంకా ఫిబ్రవరి నెల జీతం కూడా చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దీక్షలకు జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సంఘీభావం తెలుపగా పలువురు సెక్యూరిటీ గార్డ్స్ కార్మిక నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ విజయ్ కుమార్లతో పాటు చెక్క ధర్మారావు, అప్పన్న, బాలరాజు, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, సోమరాజు, ఆదినారాయణ, భాస్కర్ రావు, షఫీఖాన్, వివిఎన్ కుమార్, మూర్తి, నరేంద్ర, రాజేంద్ర ప్రసాద్, పెదసత్తి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఎస్కేఎస్ఎస్ కంపెనీ వారు 5గురిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. అట్లాగే ఇటీవల కాలంలో పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని గత 6 రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు. మరి యాజమాన్యం ఎవరైతే ఈ సెక్యూరిటీ కాంట్రాక్ట్ తీసుకున్నారో వారు వెంటనే దీని మీద చర్చలకి రావాలి. వారికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఎంత మేరకు పెంచగలిగితే అంత మేరకు పెంచాలి. కారణం ఏంటంటే ఈ రోజున యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు పెరిగాయి, తద్వారా నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, పిల్లల చదువుల భారం కానీ లేదా వైద్య భారం కానీ కార్మికుల మీద పడింది. అత్యంత తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తున్నటువంటి ఈ కార్మికులకి కనీసం వేతనాలు పెంచేటటువంటి బాధ్యత కూడా తీసుకోకుండా ఈ ప్రైవేటు యాజమాన్యాలు చాలా దుర్మార్గమైన వైఖరి అవలంబిస్తున్నాయి. అయితే వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని స్పందించాలా, లేదా పని చేయించుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం కాకినాడ జీజీహెచ్ ఆర్ఎంసీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్కి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు చెల్లించాలని, రద్దు చేసిన క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని, అక్రమంగా విధులకు దూరం చేసిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం కార్మికుల డిమాండ్లపైన చర్చించి రాతపూర్వక ఒప్పందం జరిపించాలని సిఐటియు అనుబంధ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తుంది. యాజమాన్యం స్పందించలేదు. ప్రభుత్వ అధికారులు చెప్తున్నా మా మాట వినడం లేదని కూడా చెప్తున్నారంటే ఎంత నిర్లక్ష్యం యాజమాన్యం వహిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మార్చి 25వ తేదీ నుంచి జీజీహెచ్లో ఉన్న సెక్యూరిటీ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు ప్రారంభించాం. ఈరోజు 6వ రోజు జరుగుతుంది. మద్దతుగా వచ్చినటువంటి జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సభ్యులందరికీ హృదయపూర్వక ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం. ఆసుపత్రి అభివృద్ధి మండలి చైర్మన్గా జిల్లా కలెక్టర్ వారు ప్రత్యక్షంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం. ఎందుకనంటే జీజీహెచ్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు మాకు ఈ ప్రైవేటు ఏజెన్సీతో మాకు ఏ సంబంధం లేదు, ఇది డిఎంఈతో ఒప్పందం జరిగింది కాబట్టి వాళ్ళ పని విధానం చూస్తాం తప్ప వాళ్ళ కష్ట సుఖాలు మాకు సంబంధం లేదంటున్నారు. సిఐటి తరపున మా వాదన ఏమిటంటే ప్రభుత్వం ప్రజల సొమ్ముని థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ద్వారా అది ఏ సంస్థలోనైనా కార్మికులకు చెల్లించడం జరుగుతుంది. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్కి బిల్లు ఏ విధంగా ఇవ్వాలో, ఎంత స్కోరింగ్ ఇవ్వాలో ఆ అధికారం ఆ సంస్థలో ఉన్న అధికారులకు మాత్రమే ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వ సొమ్ముని పర్ఫెక్ట్గా ఖర్చు పెట్టించాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వ అధికారులది బాధ్యతగా ఉన్నది.